హాయ్, దిస్ ఇస్ డాక్టర్ నవీన్ ఇందూర్, టెండర్ హ్యాండ్స్ రిహాబిలిటేషన్ సెంటర్, హైదరాబాద్. ఇప్పుడు మనం పేషెంట్కి సంబంధించింది ఒక వీడియో చేయబోతున్నాం. దీనిలో ఏంటంటే పేషెంట్ రిహాబిలిటేషన్ సెంటర్ గురించి వచ్చినప్పుడు మన దగ్గర ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకున్నాడు, అతనికి ఏం జరిగింది, ఎలా రికవర్ అయ్యాడు, అతని మాటల్లోనే విందాం. బిఫోర్ దట్ ఏంటంటే అసలు ఆయన ప్రాబ్లం ఏంటి అది కూడా తెలుసుకుందాం. స్పైనల్ కార్డ్లో ఈయనకు సంబంధించిన ఒకటి చిన్న ప్రాబ్లం ఉంటే దానివల్ల కాళ్ళు చేతులు వంకర్లు పోవడం వల్ల, అంటే బిఫోర్ సర్జరీ నేను చెప్పేది, ఆ బిఫోర్ సర్జరీ లోనే ఈ కాళ్ళు చేతులు అన్నీ వంకరపోవడం వల్ల తనకి ఏదో డౌట్ వచ్చి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే సర్జరీ చేయాలన్నారు. ఆ ప్రైవేట్ హాస్పిటల్లో ఒక దగ్గర సర్జరీ జరిగింది ఆయనకి. ఆ సర్జరీ తర్వాత ఇంకా కాళ్ళు కొంచెం వీక్ అయిపోయి కదలలేని పరిస్థితుల్లో అతను కరెక్ట్గా మూమెంట్స్ అనేవి లెగ్స్ అప్పర్ లిమ్ కానీ లోవర్ లిమ్ కానీ మూమెంట్స్ సరిగా లేనప్పుడు ఎవరో చెప్పినప్పుడు మన దగ్గర టెండర్ హ్యాండ్స్ రిహాబిలిటేషన్ సెంటర్కి వెళ్తే బాగుంటుంది, రికవర్ అవుతారని చెప్తే ఆయన ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ డాక్టర్ గారు ఆల్రెడీ తనకు చెప్పారు 3 to 6 months పట్టుద్ది మీకు కంపల్సరీగా రికవరీ అవ్వడానికి. కానీ బట్ ఏంటంటే మన దగ్గరకు వచ్చిన తర్వాత ఎన్ని రోజుల్లో రికవర్ అయ్యాడు, మనం ఏం చేసాం ఒకసారి ఆయన మాటల్లో విందాం. సార్ పేరు వచ్చేసి రామకృష్ణ గారు అండి. ఈ రామకృష్ణ గారు వచ్చినప్పుడు మన దగ్గర టెండర్ హ్యాండ్స్ రిహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ అయినప్పుడు 20 days వరకు ఇక్కడ జాయిన్ అయి ఉన్నారు. ఒకసారి విందాం ఆయన మాటలు. సార్ చెప్పండి సార్, మీకు వచ్చినప్పుడు ఏ ప్రాబ్లంతో వచ్చినారు ఇక్కడికి, మీకు ఏం ట్రీట్మెంట్ చేశాము, మీకు ఎలా జరిగింది? వచ్చినప్పుడు అసలు కాలు చేతులు కూడా కదలకి కూడా కష్టంగా ఉండేది. అసలు నిలబడేవాడు కాదు, నడవలేకపోయాడు, బెడ్ మీదే ఉండేది. నెమ్మదిగా ఈ ఫిజియోథెరపీలో సర్వీసు చాలా చక్కగా చేశారు. వాళ్ళు సర్వీస్ చేయడం వల్ల మేము కేవలం ఒక దాదాపుగా 1 month 15 daysలోనే చాలా వరకు 80% కవర్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఫ్రీగా నడవగలుగుతున్నాను నేను. తర్వాత వాళ్ళు సర్వీసు ఫిజియోథెరపీ చేసే పిల్లలు కానీ, లోపల మనకి టాయిలెట్స్ దగ్గర సర్వీస్ చేసే అబ్బాయి కానీ, మిగతా మెడికల్ కాడ హెల్ప్ చేసే పిల్లలు కానీ, వాళ్ళందరూ కూడా సర్వీస్ చాలా బాగుంది. దానివల్ల మనకి హ్యాపీగా దీంట్లో వాళ్ళ ట్రీట్మెంట్ దానివల్ల మనకు రికవరీ అవ్వడం కూడా చాలా స్పీడ్గా రికవరీ అయ్యాను. నా వరకు అయితే ఈ మొత్తం మీద ఆపరేషన్ అయిపోయి 2 months అయింది నాకు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మా డాక్టర్ గారు కూడా చూసి, ఏంటి చాలా బాగా నడుస్తున్నావు, చాలా బాగా తొందరగానే కవర్ అయ్యా, నువ్వు 3 months పైన పడుతుంది అనుకున్నాను నేను. 3 months 6 months అన్నాడు ఆయన. కొద్దిగా C2 నుంచి C7 వరకు స్పైనల్ కార్డ్లో ఇదయింది. అవి అంత కొద్దిగా ఎక్కువగా ఉంది కాబట్టి అది టైం చాలా పట్టి అవకాశం ఉండేది అన్నారు ఆయన. కానీ ఇక వీళ్ళ సర్వీస్ వల్ల నాకు చాలా తొందరగానే రికవరీ అయ్యింది. ఫిజియో డాక్టర్స్ మీకు ఏదైతే ఇంప్లిమెంట్ చేసి ఆ రికవరీ ప్రాసెస్ గురించి చెప్పారో, అండ్ సైమల్టేనియస్లీ ఈ రిహాబిలిటేషన్ సెంటర్లో ఈ రూమ్ ఎలా ఉంది సార్? మీరున్న రూమ్ ఎలా ఉంది? రూమ్లో అన్నీ కూడా ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉన్నాయి. అండ్ మీకు టైమింగ్ డాక్టర్ కన్సల్టేషన్ ఎవ్రీడే జరిగిందా సార్? ఎవ్రీడే ఈవినింగ్ వచ్చి వాళ్ళు కంపల్సరీ. ఓకే. అండ్ ఫిజియో ఎనీ టైం జరిగింది సార్ పర్ డే? ఫిజియో టైం 2 times చేసేవారు. ఓకే. 2 times 2.5 hours చేసేవారు. మార్నింగ్ 2.5 hours, ఈవినింగ్ 2.5 hours. ఈ ఫుడ్కి సంబంధించింది ఎలా ఉండింది సార్? ఫుడ్ కూడా చాలా బాగానే ఉండేది. ఓకే. ఇతను ఎలా రికవర్ అయ్యాడు అనేది ఆయన మాటలో మనం విన్నాం కదా. ఇక్కడ ఏంటంటే మనం చేసేది ఒకసారి ఫిజియో అనేది కూడా అకార్డింగ్ టు పేషెంట్, ఆ పేషెంట్కి ఎప్పుడు ఏ విధంగా ఏది చేస్తే బాగుంటుంది, ఏ విధంగా రికవర్ అవుతాడు అనేది ఒకటి అంటే ఎవాల్యుయేషన్ చేసుకున్న తర్వాతనే మనం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఆ పేషెంట్ మన దగ్గరికి నమ్మి వచ్చిన తర్వాత కంప్లీట్గా అతను రికవర్ అయ్యే వరకు మనము అంత సపోర్ట్ చేసి, మనం కూడా పేషెంట్ నుంచి కూడా అంతే సపోర్ట్ తీసుకొని మనం కంపల్సరీగా రికవర్ చేయడం జరుగుతుంది. ఈయన మాటలు ఇప్పుడు విన్నాం కదా సార్. ఒక్కసారి నడిచి చూపించండి సార్, మీరు ఎలా ఇదివరకు ఎలా ఉండేది, ఇప్పుడు మీకు ఎలా జరిగిందని ఒకసారి చూపించండి. ఇప్పటివరకు మనం ఏం చూసామంటే రామకృష్ణ గారు మన దగ్గర ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకున్నాడు ఏంటంటే శాంపుల్ ఒక 2-3 ఎక్సర్సైజ్ మీకు చూపించాము. బట్ ఏంటంటే ప్రతిదీ ఆయనకి మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 sessions కలిపితే దాదాపు 2.5 hours
తీసుకునేది. 2.5 hours అంటే నాట్ అనే ఈజీ టాస్క్ అది. తనకి కంప్లీట్గా పెరలైజ్ అయిన తర్వాత కూడా మనకి ఎంత రికవర్ అయ్యాడో మీ కళ్ళ నిండా చూశారు. ఇప్పుడు అదే మాటగా తను ఏ విధంగా ఈ రామకృష్ణ అనే తను ఏ విధంగా సఫర్ అయ్యాడు బిఫోర్ సర్జరీకి, ఆఫ్టర్ సర్జరీ తర్వాత ఎలా రికవర్ అయ్యాడు, అది మన దగ్గర ఎలా రికవర్ అయ్యాడు అనేది తన భార్య అయినటువంటి తన మాటలు కూడా ఒకసారి విందాం. మేడం చెప్పండి, తనకు ఎలా మీకు ప్రీవియస్లీ మీరు ఎలా చూసారో, ఎలా సఫర్ అయ్యాడు, ఎట్ ద సేమ్ టైం సర్జరీ వరకు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, సర్జరీ తర్వాత రికవర్ ఎలా ఉంది, ఒకసారి మీరు దగ్గర చూసుంటారు కదా, మీరు చెప్పండి. పడిపోయేవారండి 1 month ఇక్కడికి వచ్చే ముందు, హాస్పిటల్కి అడ్మిట్ అయ్యే ముందు పడిపోతున్నారని తీసుకొచ్చాం. టెస్ట్లు అవి చేసి ఎంఆర్ఐ తీసాక ఇవి దెబ్బతిన్నాయి, ఆపరేషన్ వెంటనే చేయాలంటే చేసేసారు 2 daysలో. చేసిన తర్వాత ఆయన 3 months నుంచి 6 months టైం పడుద్ది, పర్వాలేదు అన్నారు చేసినప్పుడు. చేసిన తర్వాత ఇంకా రీహాబ్ ఎక్కడికి వెళ్ళాలో అర్థం అవ్వలేదు మాకు. ఇక్కడ చూసారు ఆక్సిజన్ సపోర్ట్ కూడా అవసరం అయింది అప్పుడు. అవును, స్టార్టింగ్లో అవును కొంచెం భయపేపది కొంచెం లేదు అని మళ్ళీ వెనక్కి చూసారు. తెచ్చుకోండి అంటే తెచ్చి ఆల్రెడీ అది ఇక్కడ పెట్టి దాన్ని సపోర్ట్ తీసుకున్నారు. అవును, తీసుకున్న తర్వాత అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేశాక ఇక్కడ బాగానే ఉందండి సర్వీస్ అది అందరికీ. అదే మీరు సర్జరీ తర్వాత తినకి ఏమేంటంటే 2 hands వీక్ అయిపోయా, 2 legs వీక్ అయిపోయాయి, ఏది ఎక్కువ డ్యామేజ్ అయింది అని మీరు దగ్గర చూసారు కదా? రైట్ హ్యాండ్ రైట్ లెగ్ అండి ఎక్కువ డ్యామేజ్ అయింది. ఓకే, దాని తర్వాత డ్యామేజ్ అయినప్పుడు ఇక్కడికి వచ్చిన ఇమీడియట్గా మీరు నడిచేవారా ఆ రోజు? లేదండి, బెడ్ మీదే ఉన్నారు. బెడ్ మీద ఎన్ని రోజులు ఉన్నారు మేడం దీంట్లో మన రిహాబ్లో? ఫస్ట్ డేనే ఇక్కడ శ్రవణన్ అబ్బాయి ఉన్నాడు, అబ్బాయి చేశాడు. తర్వాత నెక్స్ట్ డే నుంచి అమ్మాయి శివలీల గారు. అవును, చాలా సపోర్ట్ ఇచ్చేది, భయపడొద్దు అనేది. మీరు ఈ రికవరీ ఎన్ని రోజులు చూసారు మీరు మామూలుగా? అంటే మన స్టార్ట్ అయినప్పటి నుండి సరే మన దగ్గర 22 days ఉన్నారు ఇక్కడ. మీరు ఓవరాల్గా మీ కేసు చూస్తే 22 days ఉన్నారు కదా. ఈ 22 daysలో ఈయన గ్రాడ్యువల్ రికవరీ చూసారా, ఫాస్ట్ రికవరీ చూసారా? గ్రాడ్యువల్గా వాకింగ్ అవి తేడా వచ్చేయండి. 10 daysకి వాకింగ్ బాగా చేయగలిగారు. ఓకే, చేయించింది, స్టెప్స్ అది ఎక్కించడం, బయటకు తీసుకెళ్ళటం చేయించారు. ఇప్పుడు తన మాటల్లో మనం విన్నాం కదా, ఇది ఓన్లీ పెరాలసిస్కి సంబంధించిన రికవరీ అండ్ పెరాలసిస్ సంబంధించిన ఈ పేషెంట్ కాబట్టి ఈ రిహాబిలిటేషన్లో ఇది ఒకటే జరుగుతుందని మీరు దానికి అపోహపడవద్దు. ఇక్కడ చేసేటివి మనకు చాలా ఉన్నాయి. అది లైక్ ఏదంటే ట్రైకాస్టియం కేసులో మనము రికవర్ చేయగలుగుతాం. బ్యాక్ పెయిన్ కానీ, నెక్ పెయిన్ కానీ, సయాటికా పెయిన్ కానీ, నీ పెయిన్ కానీ, అంటే దూరం నుంచి వచ్చే వాళ్ళు ఇక్కడ ఉండి కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఇది పోస్ట్ ఆపరేటివ్లో కూడా మనం ఎలా రికవర్ చేసుకోగలుగుతున్నాం అంటే తన సర్జరీ తర్వాత ఏదైతే డ్యామేజ్ అయిన లిమ్స్ కానీ, అప్పర్ లింబ్ అనివ్వండి, లోవర్ లింబ్ అవనివ్వండి, ఏదైతే డ్యామేజ్ అయిందో ఎంత రికవర్ అయింది ఏందో మీ కలర్ మీకు చూపించాం కదా. సో దట్ ఏంటంటే మీకు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దనే మేము లైవ్గా చూపిస్తున్నాం. తను చెప్పారు, తన మిస్సెస్ ఇద్దరు చెప్పారు. అండ్ చాలామంది తెలియని విషయం ఏంటంటే పోస్ట్ ఆపరేటివ్ తర్వాత కూడా మనం రిహాబ్లో ఉండి ఇలా రికవర్ అవుతారనే సంగతి కూడా చాలామంది తెలియదు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్.